మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 27, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మరి అక్టోబర్ 27, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే నిపుణ భారత్ మిషన్. సో భారత ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ నిపుణ్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిపుణ్ భారత్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 3 సంవత్సరాల లోపు, అంటే 3 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత ఏదైతే మనకు విద్యాభ్యాసం ప్రారంభమవుతుందో ఆనాటికి వాళ్ళకి విద్యాభ్యాసంలో ఇక గణిత శాస్త్ర విలువలపైన, తర్వాత చదవడం, రాయడం అండ్ గణిత శాస్త్రం సంబంధించినటువంటి వాటిపైన ఒక అధ్యయనం చేయడానికి, వారికి ఒక సంబంధించినటువంటి అవగాహన కలిగించడానికి, వాటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఒక చదవడం, రాయడం అండ్ ఇక్కడ మ్యాథమెటికల్ సంబంధించిన వాల్యూస్ పైన అవగాహన కల్పించడానికి నిపుణ్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. అయితే దీన్ని 2026-27 సంవత్సరానికి పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక స్టీరింగ్ కమిటీని, జాతీయ స్థాయిలో ఒక స్టీరింగ్ కమిటీని దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే సెటప్ నేషనల్ స్టీరింగ్ కమిటీ అంది నిపుణ్ భారత్ మిషన్. ఇంకా దానికి సమర్థవంతంగా ఎలా అమలు చేయాలి, 2026-27 సంవత్సరం నాటికి దేశంలో మరికి విద్యార్థులలో విద్యార్థులు చదవడం, రాయడంతో పాటుగా ఈ యొక్క న్యూమరసీ అంటే గణిత శాస్త్ర విలువలపైన, గణిత శాస్త్ర అంశాలపైన, సంకలనం, వ్యవకలనం ఏదైతే మనం అంటున్నామో ఇలాంటి సంబంధించిన విషయాలపైన వారికి అవగాహన కల్పించడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక స్టీరింగ్ కమిటీని, ఒక అధ్యయన కమిటీని. డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అనే సంస్థ, అంటే సంబంధించినటువంటి విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఈ శాఖ ఏం చేసిందంటే 2026-27 సంవత్సరానికి గాను దేశంలో ఈ యొక్క నిపుణ్ అనే ఒక కార్యక్రమాన్ని మరింతగా సమర్థవంతంగా అమలు చేయాలనే విషయంలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ కమిటీకి చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ అంటే ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఈ పాయింట్స్ మనం చూసుకోవాలి. ప్రెసిడెంట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. అండ్ దీనికి వైస్ చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అన్నపూర్ణాదేవి వైస్ చైర్మన్ నియమితులు కావడం జరిగింది. మరి ఒక నిపుణ్ భారత్ అనే విషయంలో నిపుణ్ అంటే ఒక అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. నిపుణ్ అంటే అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. మరొకసారి నేషనల్ ఇనిషియేటివ్ అంటే జాతీయ స్థాయిలో ఒక చొరవ తీసుకోవడం జరిగింది. ప్రొఫిషియన్సీ ప్రొఫిషియన్సీ కావాలి, దానికి సంబంధించిన ఒక ప్రతిభా పాఠవాలు చూపించాలి. ఇందులో రీడింగ్ అంటే చదవడంతో పాటుగా విత్ అవగాహన అంటే విత్ అండర్స్టాండింగ్ చేయడం, అండ్ న్యూమరసీ అంటే ఇక్కడ సంఖ్యలపైన ఒక అవగాహన అనేది కల్పించాలి అనే ఉద్దేశంతోనే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ది ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అనే పేరుతో ఈ నిపుణ్ యొక్క అబ్రివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చూస్తే నిపుణ్ భారత్ అనే కార్యక్రమం అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో అంశం. నిపుణ్ భారత్ ఇనిషియేటివ్ ఇట్ ఈస్ ఎ కమ్స్ అండర్ ది విచ్ యూనియన్ మినిస్ట్రీ? దట్ ఈజ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని అంశం అని అట్లా పాయింట్. వాట్ ఈజ్ నిపుణ్ అని, నిపుణ్ భారత్ విషయంలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి 2026-27 సంవత్సరానికి ఆ లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి చైర్మన్ ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాగా, దానికి వైస్ చైర్మన్ ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అన్నపూర్ణాదేవి నియమితులు కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానం 2020ని అనుసరించి ఇలాంటి కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి అంటుంది జాతీయ విద్యా విధానం. మరి జాతీయ విద్యా విధానం 2020ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినటువంటి కమిటీ ఏంటంటే ఆ కమిటీనే ఏంటంటే కె కస్తూరి రంగన్ కమిటీ. ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె కస్తూరి రంగన్ నేతృత్వంలో ఆ కమిటీని అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇదొక ముఖ్యమైనటువంటి అంశాల్లో ఇదొకటి. అండ్ నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో మనము ఈ యొక్క మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు 2 రాష్ట్రాలు ప్రకటించేవి.
మరి ఒక భారతదేశంలో తొలిసారిగా జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేస్తున్నట్టు ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం ఏదైతే కర్ణాటక ఉందండి. అండ్ రెండవ రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. సో అట్లా కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది నిపుణ భారత్ సంబంధించిన విషయాలపైన ఉన్నప్పుడు. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ఒకనా జర్మన్ పీస్ అవార్డుగా పిలుస్తాం దీన్ని. అంటే ఎవరైతే సాహిత్యంలో కృషి చేసిన వాళ్ళకి ఒక సంబంధించిన అవార్డు ఇస్తారు. దీన్ని పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మనీ బుక్ ట్రేడ్. అంటే జర్మనీ దేశంలో ఒక బుక్ ట్రేడ్ జరిగినప్పుడు, సో ఇక సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఎవరైతే సంబంధించిన అవార్డులు ఎవరైతే ఒక ఇస్తున్నారో అవార్డులో ఒక అవార్డు ఏంటంటే ఈ యొక్క పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మనీ బుక్ ట్రేడ్ అని చెప్పేసి అంటున్నాం. దీన్ని జర్మనీ పీస్ ప్రైజ్ కూడా పిలుస్తాం సాహిత్యంలో ఇచ్చేది, అంటే మంచి రచనలకు రాయడానికి. ఇక్కడ సో ది న్యూ ఎన్లైట్మెంట్ అనే ఒక శీర్షికతో సో ఇక్కడ ఒక సంబంధించినటువంటి రచయిత ఎవరు, జింబాబ్వే దేశ రచయిత అయినటువంటి సిసి డంగరెబ్గా సో ఈ సంబంధించినటువంటి ఒక రచన చేయడం జరిగింది. ఇది ఎంతో సంబంధించిన మహిళల సాధికారత విషయంలో కానివ్వండి, మహిళలపై సమాజంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలకి సంబంధించినటువంటి దానికి కారణం ఏంటి అండ్ దాన్ని ఎలా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది, చట్టాల యొక్క అమలు తీరు ఎలా ఉంటుంది, అలాంటి విషయాలపైనే ఈ న్యూ ఎన్లైట్మెంట్ అనే ఒక రచన అనేది ఒక అంశం అనేది తోడ్పడుతుందని చెప్పేసి 2021 సంవత్సరానికి జింబాబ్వే రచయితకైనటువంటి సిసి డంగరెబ్గాకి సో ఇక పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మన్ బుక్ ట్రేడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి అవార్డు విషయంలో అవార్డు అండ్ విషయంలో అండ్ పర్సన్స్ ఇన్ ద న్యూస్ విషయంలో ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ డిజార్మమెంట్ వీక్ అని చెప్పేసి అంటాం. డిజార్మమెంట్ అంటే ఏంటంటే నిరాయుధీకరణ వారోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో నిరాయుధీకరణ అంటే ఏంటంటే పర్టికులర్గా ఈ నిరాయుధీకరణ అనే పదాన్ని మనం ఎక్కువగా వాడతాము ఏ విషయంలో అంటే ఆయుధాలను మనం నిరోధించడం, ఆయుధ ఉత్పత్తులు కానివ్వండి, ఆయుధాల తయారీలో కానివ్వండి, అణ్వాయుధాల విషయాలు కానివ్వండి అండ్ రసాయన ఆయుధాల విషయంలో కానివ్వండి, ఏవైతే సంస్థలు కృషి చేస్తున్నాయో ఆ కృషిని మరింతగా విధంగా ప్రోత్సహించడం అనే ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా వివిధ దేశాల మధ్య ఆయుధ పోటీని నివారించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్యసమితి సూచనతో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24 నుండి 30ని సో అంతర్జాతీయ నిరాయుధీకరణ వారోత్సవాన్ని నిర్వహిస్తారు. సో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో మరి ఇక్కడ ఎన్నో సంస్థలు కూడా ఆ విషయంలో మనకు కృషి చేస్తుంటాయి. ఇప్పుడు OPCW ఉంది, ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ది కెమికల్ వెపన్స్ అనే సంస్థ అలా కృషి చేస్తుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ సంస్థ కూడా ఇక్కడ ఒక యురేనియం శుద్ధి విషయం పైన సో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదికని సమర్పిస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లాంటి సంస్థలు. సో మరి అందుకోసమే మనకి ఎగ్జామ్లో అడగడానికి ఏముంటుందంటే డిజార్మమెంట్ వీక్ని ఓకేనా అంతర్జాతీయ నిరాయుధీకరణ ఈ వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించడం జరిగిందంటే October 24 to 30, 2021. సో October 24ని కారణం ఏంటంటే ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రపంచ శాంతిని కాపాడుకోవడం అనేది ఉంది. అందుకాకుండా October 24 ఐక్యరాజ్యసమితి యొక్క వ్యవస్థాపక దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజు నుండి సో ఇక 1 వీక్ పాటు డిజార్మమెంట్ వీక్ని నిర్వహించడం జరుగుతుందండి. సో పాయింట్స్ అనేది ఇక్కడ వారోత్సవాలు కానీ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చినప్పుడు కానీ ఆ అంశాలు అనేది మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ IRIS ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటాం. సో IRIS ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏవైతే పర్టికులర్గా అంటే సంబంధించిన దీవులను కలిగి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో పర్టికులర్గా ఆ 3 దేశాలు కలిసి ఒక ఇనిషియేటివ్ను ప్రారంభిస్తున్నాయి. ఇది త్వరలో ఇప్పుడు జరగబోతుంది. ఏంటంటే ఇక్కడ October 31 నుండి November 12 October 31 నుండి November 12, 2021 సో ఒకనా ఎక్కడంటే అది స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో ఓకేనా స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో సో మనకి ఇక్కడ COP26 సదస్సు జరగబోతుంది. COP26 అనేది దేనికి సంబంధించిన విషయం అంటే యునైటెడ్ నేషన్స్ ఒక కన్వెన్షన్ అనేది క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. ఐక్యరాజ్యసమితి ఒక వాతావరణ మార్పుల సదస్సు. ఇది యునైటెడ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ ది కంబాట్ ఏదైతే క్లైమేట్ చేంజ్ సంస్థ నిర్వహిస్తుందో సో ఈ సంస్థ మరి COP26 సదస్సులన్నీ నిర్వహిస్తుంది. సో మరి స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరగబోతున్నటువంటి October 31 నుండి November 12 వరకు జరగబోతున్నటువంటి ఈ సదస్సులో ఒక ఇనిషియేటివ్ని ఒక చొరవని ప్రకటించబోతున్నారని చెప్పేసి మనకు వార్త ఉందన్నమాట. ఏంటంటే సో ఇక్కడ 3 దేశాలు ఏమంటే ఇక్కడ
సో ఆ 3 దేశాలు ఏంటంటే భారత్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా. సో ఈ 3 దేశాలు కలిసి ఒక $10 మిలియన్ల ఫండింగ్ని ఏర్పాటు చేసుకుని సో స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అంటే చిన్న చిన్న సంబంధించినటువంటి ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో ఆ ఐలాండ్స్ గల ఈ 3 దేశాలు, ఇప్పుడు లక్షద్వీపులు కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, అండమాన్ నికోబార్ దీవులు కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఇది మన భారతదేశానికి సంబంధించింది. ఆస్ట్రేలియా కూడా దానికి సంబంధించినటువంటి ఒక పరిధిలో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. వాటిని సో అభివృద్ధి చెందాలి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కాపాడబడుతుంది, ఆ పర్యావరణాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఒక ఐరిస్ ఇనిషియేటివ్ని ప్రారంభిస్తున్నాయి. ఐరిస్ అనగా ఇక్కడ అంటే ఏంటంటే ఐరిస్ అంటాం, ఐరిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రీసైలెంట్ ఐలాండ్ స్టేట్స్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది రీసైలెంట్ ఐలాండ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. సో మరి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్గా ఏవైతే ఉన్నటువంటి ఇండియా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అంటే అక్కడ ఈ 3 దేశాలు కూడా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, దీవులు, వాటిని అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ఈ ఐరిస్ ఇనిషియేటివ్ని ప్రతిపాదించబోతున్నారు. సో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 ఏదైతే మన గ్లాస్గో రాజధాని ఏదంటే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరుగుతున్నట్టు అక్కడ ఈ యొక్క విషయాన్ని ప్రకటించబోతున్నారు అన్నమాట 3 దేశాలు. కాబట్టి మనకి ఇప్పుడు ఆల్రెడీ చాలా ఈ ప్రతి ఎవ్రీడే మన డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు కూడా COP26 పైన ఏదో ఒక సంబంధించిన ఇనిషియేషన్ పైన కానీ ఏదో ఒక సంబంధించిన కార్యక్రమం పైన కూడా ఇప్పుడు ఎందుకోసం అంటే సౌదీ అరేబియా సో ఈ COP26 నేపథ్యంలో కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి కొన్ని మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు అనేది పర్యావరణయుత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని చెప్పేసి, అంతేకాకుండా బ్లూ సంబంధించినటువంటి ఒక ఎకానమీని అభివృద్ధి చేసుకోవాలి, బ్లూ హైడ్రోజన్ అనే ఒక ఎకానమీని తీసుకురావాలి, గ్రీన్ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్, ఇవన్నీ కూడా రకరకాలుగా సంబంధించినటువంటి అంశాలపైన వివిధ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు అయితే 2050 సంవత్సరం నాటికి ఒక నెట్ జీరో లక్ష్యాలను సాధిస్తామని చెప్పేసి, ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశాలు అయితే 2020 నాటికి మేము సాధిస్తామని చెప్పేసి ఇలా ప్రకటిస్తున్న నేపథ్యం మనకు కనబడుతుంది. అందుకోసమే ఈ COP26 సమావేశానికి ఒక ముందు అండ్ COP26 సమావేశాలు తీసుకున్న నిర్ణయాలపైన మనకి ఇంకా ఇంపార్టెన్స్ ఉంటుంది. రావు పోటీ పరీక్షలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఈ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎలా అంటే ప్రపంచంలో ఏ 3 దేశాలు కలిసి తమ దేశ పరిధిలో ఉన్నటువంటి భూభాగ పరిధిలో ఉన్నటువంటి దీవులని పర్యావరణయుతంగా మరింత అభివృద్ధి చేసే ఉద్దేశంతో $10 మిలియన్ల ఫండ్తో IRIS అనే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించాయి, ఒక చొరవని ప్రారంభించాయంటే అవి ఇండియా, యూకే, ఆస్ట్రేలియాలు. సో మరి IRIS అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది రీసైలెంట్ ఐలాండ్ స్టేట్స్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా? సో ఆ పాయింట్స్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ IIPS అనే సంస్థ ఇచ్చినటువంటి నివేదిక అంటే భారతదేశానికి సంబంధించిన నివేదిక. IIPS అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పాపులేషన్ స్టడీస్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది పాపులేషన్ స్టడీస్ అంటే అంతర్జాతీయ పరంగా ఈ జనాభా పైన అధ్యయనం చేసే సంస్థ. యాక్చువల్గా జనాభాని అధ్యయనం చేయడాన్ని మనం డెమోగ్రఫీ అని చెప్పేసి అంటాం. డెమోగ్రఫీ అనేది జనాభా పైన అధ్యయనం. యాక్చువల్గా ఈ సంవత్సరం 2021లో మనము సో జనాభా లెక్కలు చేయాల్సిందే, అంటే 2020లో అది ప్రారంభం కావాల్సింది. యాక్చువల్గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం సెన్సస్ని జనాభా లెక్కలు నిర్వహిస్తారు. కానీ COVID-19 నేపథ్యంలో డిజిటల్ గణన చేసే ఇక్కడ ఉద్దేశంతో దాన్ని ఇంకా ప్రారంభించడం లేదు. అయితే మరి దేశంలో చూసినట్లయితే పర్టికులర్గా భారతదేశంలో చూసినట్లయితే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయంలో IIPS రిపోర్ట్లో ప్రధానంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి అంటాం, ఆయుర్దాయం. ఈ యొక్క ఆయుర్దాయం విషయంలో ఆయుర్దాయం సంబంధించినటువంటి విషయంలో తగ్గింది ఆయుర్దాయం అంటామండి. ఆయుర్దాయం విషయంలో ఈ యొక్క భారతదేశంలో మేల్ అండ్ ఫిమేల్ సంబంధించినటువంటి ఏదైతే పురుషులు మహిళలకు సంబంధించినటువంటి సగటు ఆయుర్దాయం అనేది తగ్గింది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి ఆ నివేదిక చెప్పడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది పాపులేషన్ స్టడీస్ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం 2019 సంవత్సరంలో మేల్ అంటే పురుషుల యొక్క అంటే భారతీయ పురుషుల యొక్క సగటు ఆయుర్దాయం అనేది 69.5 ఇయర్స్ ఉన్నది, 69.5 సంవత్సరాలు ఉంటే అదే భారతీయ మహిళ యొక్క సగటు ఆయుర్దాయం అనేది 72 ఇయర్స్ ఉందండి, 72 ఇయర్స్ ఉంది. బట్ ఇది 2019లో 2020 వరకు వచ్చేసరికి పురుషుల యొక్క సగటు ఆయుర్దాయం అంటే భారతీయ పురుషుల యొక్క సగటు ఆయుర్దాయము 67.5 సంవత్సరాలు, 67.5 ఇయర్స్గా, అండ్ భారతీయ మహిళల యొక్క సగటు ఆయుర్దాయము 69.8
69.8 ఇయర్స్గా అది ఒక నా రిపోర్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ 2 ఇయర్స్ అంటే దాంతో పోల్చినట్లయితే అంటే 2019 సంవత్సరంతో పోలిస్తే 2020 సంవత్సరం నాటికి భారతీయ పురుషులు మరియు మహిళల యొక్క సగటు ఆయుర్దాయము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి అంటాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఏమైందండి తగ్గింది, 2 ఇయర్స్ తగ్గింది. కాబట్టి ఆ గణాంకాల పైన ఆ సంబంధించిన డేట్ పైన మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి 2019లో 69.5, సో మనకు 2 ఇయర్స్ అంటే 67.5 ఇయర్స్ వచ్చింది. అదే 2019లో ఫీమేల్ 72 ఇయర్స్, ఇక్కడ కొంచెం 2 ఇయర్స్ పైన అంటే 2.2 ఇయర్స్ తగ్గింది. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే మనం యావరేజ్గా ఒక 2 ఇయర్స్గా చెప్తున్నాం. 69.8 ఇయర్స్ అనమాట ఫీమేల్ 2020 యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దేశంలో ఇలా జరిగింది అని ఆ నివేదిక చెప్తుంది. నివేదిక ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ అండి మనకి ఫ్రాన్స్ దేశం పంపించినటువంటి ఒక ఉపగ్రహ ప్రయోగం. ఫ్రాన్స్ దేశం ఒక మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ని పంపించడం జరిగింది. అంటే సైనిక అవసరం దృష్ట్యా సైనిక అవసరాన్ని సమాచారం తీసుకురావడానికి, సమాచారం ఇవ్వడానికి, సో ఇలాంటి విషయంలో రాడార్ వ్యవస్థ కానీ ఇలాంటి విషయంలో అధ్యయనం చేయడానికి సిరాక్యూజ్ 4A అని చెప్పేసి ఉపగ్రహాన్ని ఏరియాన్ 5 ర్యాకెట్ ద్వారా విజయవంతంగా పంపించింది ఏ దేశం అండి? ఫ్రాన్స్ దేశం. సో ఈ మనకి పాయింట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అయినటువంటి మిలిటరీ సమాచార ఉపగ్రహమైనటువంటి సిరాక్యూజ్ 4A అనే ఉపగ్రహాన్ని ఏరియాను 5 ర్యాకెట్ ద్వారా విజయవంతంగా పంపించిన దేశం ఏదన్నప్పుడు ఫ్రాన్స్ ఈజ్ మనకి రైట్ ఆన్సర్గా ఉంటుందండి. అండ్ ఇంకా అబౌట్ ఫ్రాన్స్ గురించి మనం చెప్పినట్లయితే ఫ్రాన్స్కు ప్రస్తుత అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారెవరండి? ఇమాన్యుయల్ మేక్రాన్. ఇమాన్యుయల్ మేక్రాన్ అనేవారు ఫ్రాన్స్కు ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. అండ్ ఇదండి మనకు సిరాక్యూజ్ 4A అనేది ఫ్రాన్స్ పంపించినటువంటి మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. అండ్ ఉడాన్ 4.1 అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంది. యాక్చువల్గా ఇది ఉడాన్ కార్యక్రమంలో భాగంగానే ఉడాన్ 4.1 అని చెప్పేసి ఉడాన్ 3.0 అని చెప్పేసి 2.0 అని చెప్పేసి వివిధ దేశాల్లో ప్రారంభించబడింది. యాక్చువల్గా ఉడాన్ అనేది ఏంటంటే దేశీయంగా పౌర విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా తక్కువ ఖర్చుతో ఏం చేయడం అంటే పౌర విమానయానాన్ని నడపడం అనేది ప్రధాన ఉద్దేశం. అంటే ఇక్కడ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి తక్కువ ఖర్చుతోనే విమానయానాన్ని అందించడం అనే ఒక ప్రధాన ఉద్దేశం అనేది దీని యొక్క ఉంది. ఇది ఉడాన్ అంటే గంటకి 2,500 రూపాయలతో అట్లా పంపించాలి, ఒక పౌర విమానయాన్ని కల్పించాలి దేశంలో ఉన్న ప్రజలకు అనేది ఒకటి ప్రారంభంలో దీన్ని చేయడం జరిగింది. ఆ దశలో ఆ సంబంధించినటువంటి నిర్ణయంలో భాగంగా ఈ ఉడాన్ 4.1ని ప్రారంభించడం జరిగింది. అదే ఉడాన్ 4.1ని సెప్టెంబర్ 2020లో ప్రారంభించారు. ఈ ఉడాన్ 4.1ని యాక్చువల్గా ఉడాన్ కార్యక్రమాన్ని మాత్రం ఉడాన్ RCS అని చెప్పేసి అంటాం. మరి ఈ ఉడాన్ RCS అనే కార్యక్రమాన్ని అయితే 2017 ఫిబ్రవరి 27న ప్రారంభించడం జరిగింది. ఉడాన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. మరి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే ఏదైతే కార్యక్రమం ఉందో మరి దీన్ని మనం RCS అని చెప్పేసి అంటాం. RCS అనగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటాం. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటాం. దీనిలో భాగంగా ఏం చేశారంటే దేశంలో పౌర విమానయానాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. అండ్ కొత్త మార్గాలు కొత్త రూట్లను కూడా విమాన రూట్లని చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉడాన్ 4.1లో భాగంగా ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ని ఇక్కడ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి అస్సాంలోని దిబ్రూగర్కి తొలిసారిగా ఇండిగో సంబంధించినటువంటి ఒక విమానము అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. అందుకోసం మనకు వార్తలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సెప్టెంబర్ 2020లో ప్రారంభించినటువంటి ఉడాన్ 4.1లో భాగంగా ఈ 4.1లో భాగంగా ఒక 78 న్యూ రూట్స్ని అభివృద్ధి చేయాలి, 78 న్యూ రూట్స్ని అంటే వివిధ ప్రాంతాల మధ్య చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి ఉడాన్ 4.1లో భాగంగా తొలి విమానం అనేది ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ అనేది షిల్లాంగ్ నుండి దిబ్రూగర్ వరకు ఈ యొక్క రూట్ని మార్గంలో ఇండిగో విమాన సర్వీస్ని ప్రారంభించిన వారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ద ప్రజెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటారండి. మరి ప్రజెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా దీన్ని
ప్రారంభించడం జరిగిందండి, జ్యోతిరాదిత్య సింధియా. సో ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్ అండి, జ్యోతిరాదిత్య సింధియా. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అక్టోబర్ 25, 2021 67వ జాతీయ సినిమా అవార్డుని ఏం చేయడం జరిగిందంటే ప్రదానం చేయడం జరిగింది. ప్రకటించారు, గతంలోనే ప్రకటించారు. ఇవి 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి సినిమా అవార్డులు. అంటే 2019 సంవత్సరంలో ఈ యొక్క అవార్డులని 2019 సంవత్సరంలో ఈ అవార్డులని ఏదైతే సినిమాలు విడుదలయ్యాయో ఆ సినిమాలకు గాను 2021 సంబంధించినటువంటి అక్టోబర్ 25న 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల రూపంలో వారికి అవార్డులు ఇవ్వడం జరిగిందనమాట, గతంలోనే ప్రకటించి. అందులో మనకు ప్రధానంగా ఈ 67వ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా ప్రధానంగా మనం చూసినట్లయితే సో మనకి తలైవగా గుర్తించబడ్డటువంటి మరి రజనీకాంత్ గారికి సో మనకి ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగిందండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. మరి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని రజనీకాంత్ పొందడం జరిగింది. ఇది 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డు కేటగిరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అవార్డు పొందినటువంటి ఎన్నో వ్యక్తిగా సో రజనీకాంత్ గారు గుర్తించబడ్డారంటే సో 51వ వ్యక్తిగా, సో 51వ గ్రహీతగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా గుర్తించబడ్డారు సో రజనీకాంత్. అండ్ మరో అంశం మనం గమనించినట్లయితే రజనీకాంత్ గారి గురించి చెప్పినట్లయితే ఇక్కడ సో 51వ గ్రహీత మరి రజనీకాంత్ అనేది పేరొందినటువంటి ఒక నటులు. అండ్ వారి అసలు పేరు వచ్చేసి శివాజీరావు గైక్వాడ్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే శివాజీరావు గైక్వాడ్. కాబట్టి ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, శివాజీరావు గైక్వాడ్. ఇక నెక్స్ట్ మరి 67వ జాతీయ సినిమా అవార్డులలో ప్రధానంగా మనం చూసినట్లయితే సో ఉత్తమ చిత్రం అవార్డు పొందినటువంటి మలయాళ చిత్రం ఉందండి, మోహన్ లాల్ నటించినటువంటి సో మలయాళ చిత్రం, అది మరక్కర్ లైన్ ఆఫ్ ది అరేబియన్ సీకి ఉత్తమ చిత్రం అవార్డు రావడం జరిగిందండి. సో పాయింట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఏదైతే సినిమా ఉందో సో ఏదంటే అది మరక్కర్ లైన్ ఆఫ్ ది అరేబియన్ సీకి ఉత్తమ చిత్రం అవార్డు రావడం జరిగింది. మోహన్ లాల్ ఇందులో ప్రధాన పాత్రను పోషించడం జరిగింది. మరొక అంశం చూసినట్లయితే ఉత్తమ నటి, ఇది ఉత్తమ నటి అవార్డుని కంగనా రనౌత్కి ఇవ్వడం జరిగింది. మరి కంగనా రనౌత్ నటించినటువంటి ఏ సినిమాలకి అవార్డు ఇవ్వడం జరిగిందంటే ఉత్తమ నటి 2 సినిమాలకి, ఒకటి పంగా అనే సినిమాకి, మరొకటి ఏంటంటే మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ది ఝాన్సీ అనే ఈ 2 సినిమాలకు గాను కంగనా రనౌత్కి ఇవ్వడం జరిగింది. సో మరి ఉత్తమ నటుడు అవార్డుని ఇద్దరికి ఇచ్చారు. సో ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మనోజ్ బాజ్పేయికి ఇవ్వడం జరిగింది. హిందీ నటుడు మనోజ్ బాజ్పేయికి ఇవ్వడం జరిగింది. అండ్ తమిళ నటుడైనటువంటి ధనుష్కి ఇవ్వడం జరిగింది. సో మరి ధనుష్ అనేది ఏ సినిమా నటన గారికి ఇవ్వడం జరిగిందంటే ధనుష్కి అసురన్ అనే సినిమాకి ఇవ్వడం జరిగింది. సో మనోజ్ బాజ్పేయికి గారికి బోన్స్లే అని చెప్పేసి ఒక సినిమాకి హిందీ భాషకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క సంబంధించినటువంటి జాతీయ చలనచిత్ర అవార్డుని మనం గత ప్రీవియస్ సంబంధించినప్పుడు అవార్డ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి ఇచ్చారు కాబట్టి అంటే ఇచ్చారంటే అక్కడ ప్రకటించినప్పుడు డిస్కస్ చేసాం. సో మరొకసారి ప్రదానం చేశారు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కొన్ని అవార్డ్స్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే ఉత్తమ సహాయ నటి అవార్డు. సో మరి ఉత్తమ సహాయ నటి అవార్డుని 2021 సంవత్సరానికి పొందిన వారు ఎవరంటే పల్లవి జోషి. తాష్కండ్ ఫైల్స్ అనే సినిమాకు గాను పల్లవి జోషికి అవార్డు అనేది రావడం జరిగింది. సో మరో అంశం ఇక్కడ ఏంటంటే ఉత్తమ సహాయ నటుడు అవార్డు. సో ఉత్తమ సహాయ నటుడు అవార్డుని మరి పొందినవారు అంటే ఈ 67వ జాతీయ చలనచిత్ర అవార్డులో పొందినవారు ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి. సో విజయ్ సేతుపతికి రావడం జరిగింది సూపర్ డీలక్స్ అనే ఒక సినిమాలో నటనకు గానమాట. ఇలా కొన్ని అవార్డ్స్ పైన మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అండ్ 18వ ఆసియన్ సమావేశం అనేది జరుగుతుందండి. అంటే ఇప్పుడు అయితే ఈ 18వ ఆసియన్ సమావేశం జరుగుతున్నప్పుడే సో మనకు వర్చువల్ ద్వారా ఇప్పుడు 18వ ఆసియన్ ఇండియా సమావేశం వర్చువల్ ద్వారా నిర్వహించబోతున్నారు అక్టోబర్ 28, 2021. సో ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే 18వ ఆసియన్ సమావేశం ఇండియా సమిట్ అంటాం అంటే ఏంటంటే ఆసియన్ సమావేశం జరిగే దగ్గర అంటే ఆసియాన్ కూటమి అని చెప్పేసి అంటాం. ఆసియాన్ కూటమి అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ది
సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని పిలుస్తామండి. మరి అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 దేశాలతో మన భారత్ చేస్తున్నటువంటి ఒక సంబంధాలపైన మరింత మెరుగుపరచుకోవడానికి సో ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం. ఇది ఒక 18వ సమావేశం అన్నమాట. 18వ ఆసియన్ ఇండియా సమావేశం అక్టోబర్ 28, 2021 వర్చువల్ ద్వారా జరగబోతుంది. ఈ వర్చువల్ ద్వారా జరగబోతున్నటువంటి సమావేశానికి సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనికి హాజరు కాబోతారు అనమాట. వారి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. మనకి ఎలా ఇంపార్టెంట్ అంటే 18వ ఆసియన్ ఇండియా సమిట్ 2021 సో అక్టోబర్ 28, 2021 జరుగుతుంది వర్చువల్ ద్వారా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దీనికి ఎవరు నేతృత్వం వహించారు, అందులో తీసుకున్న నిర్ణయాలపైన మనం మరోసారి డిస్కస్ చేద్దాం. సో ఆసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇందులో 10 దేశాలు ఉంటాయి. ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, లావోస్, కంబోడియా, ఇండోనేషియా, బ్రూనై, సింగపూర్, థాయిలాండ్, మయన్మార్. సో ఆ దేశాలు భారత్తో ఉన్నటువంటి వివిధ దేశాలు చేస్తున్నటువంటి దౌత్య సంబంధాలని మరింత బలోపేతం చేయడానికి ఈ యొక్క సమావేశం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ రేపే అంటే అక్టోబర్ 27 ఈరోజు అక్టోబర్ 27, 2021 ఈరోజు మనకి అక్టోబర్ 27, 2021 16వ ఈస్ట్ ఏషియా సమిట్ అంటే సదస్సు కూడా జరగబోతుంది. ఇది ఒక 16వ తూర్పు ఆసియా సదస్సు అని చెప్పేసి అంటాం. తూర్పు ఆసియా దేశాలంటే ఇక్కడ ఏంటంటే ఆసియన్ దేశాలు ఉంటాయి. ఆసియన్ దేశాలు ఒక మొత్తం 10 అండ్ మరో 8 దేశాలు, మొత్తము 18 దేశాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి సదస్సే ఈ యొక్క ఈస్ట్ ఏషియా సమిట్. మరి ఈస్ట్ ఏషియా సదస్సు అనేది ఒక వర్చువల్ ద్వారా నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని ఇందులో పాల్గొంటున్నారు. సో మరి అందులో ఈ ఆసియన్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, లావోస్, కంబోడియా, ఇండోనేషియా, బ్రూనై, సింగపూర్, థాయిలాండ్, మయన్మార్తో పాటు సో మరో 8 దేశాలు ఇక్కడ ఏమంటే ఇక్కడ చూసినట్లయితే ఒక భారతదేశం అండ్ ఒక భారత్తో పాటు అమెరికా దేశం అండ్ రష్యాతో పాటుగా చైనా, జపాన్, న్యూజిలాండ్ అండ్ కొరియా అంటే దక్షిణ కొరియా అండ్ ఆస్ట్రేలియా, ఇలా మొత్తం 18 దేశాలు. సో 18 దేశాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి సదస్సే సో ఈస్ట్ ఏషియా సదస్సు. సో అంటే ఇక్కడ అడుగుతాడు ఒక్కోసారి అంటే 16వ ఈస్ట్ ఏషియా సదస్సు అక్టోబర్ 27, 2021 జరిగింది. సో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే ఇక్కడ 18 దేశాల వాళ్ళ ప్రతినిధులు సో దేశాధినేతలు కొందరు పాల్గొనబోతున్నారు అనమాట. భారత్ తరపున అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇందులో ప్రసంగించబోతున్నారు. సో మనకి నేపథ్యం చూసుకోవాలి. ఆసియన్ అంటే 10 దేశాలు ఉంటాయి. అదే ఈస్ట్ ఏషియా సమితిలో ఏంటంటే ఆసియన్ కూటమి 10 దేశాలతో పాటు మరో 8 దేశాలు అనేది ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఇక నెక్స్ట్ ఒక స్పోర్ట్స్ అప్డేట్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉందండి. న్యూ ఐపీఎల్ టీమ్స్ పైన ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే సో బీసీసీఐ ఒక బిడ్డింగ్ నిర్వహించింది. అంటే మరో 2 నగరాల్లో సంబంధించినటువంటి కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తే సో చాలా సంస్థలు కూడా పోటీ పడ్డాయి. ఏ 2 నగరాలకు సంబంధించిందంటే ఇక్కడ అహ్మదాబాద్ అండ్ లక్నో నగరాలకు సంబంధించినటువంటి ఐపీఎల్ ఫ్రాంచైజ్. ఇందులో అహ్మదాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఐపీఎల్ ఫ్రాంచైజీని సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ అనే సంస్థ 7,090 కోట్లకు ఆ విధంగా బిడ్డింగ్ గెలుచుకోవడం జరిగిందనమాట. అంటే త్వరలో ఇప్పుడు 2022లో జరగబోతున్నటువంటి ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి అంటాం. అందులో ఈ టీం పాల్గొనబోతుంది. దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. అండ్ లక్నోకు సంబంధించినటువంటి బిడ్డింగ్లో ఫ్రాంచైజీ గురించి ఆర్పిఎస్జి గ్రూప్ వాళ్ళు మరి ఏదైతే పవన్ కుమార్ గోయంక గ్రూప్ అంటున్నారో ఈ ఆర్పిఎస్జి గ్రూప్ వాళ్ళు 5,625 కోట్లకు బిడ్డింగ్ ఆ విధంగా చేసి గెలుపొందడం జరిగిందనమాట. వీళ్ళు కూడా 2022లో ఐపీఎల్ మ్యాచ్లో వీళ్ళ యొక్క టీం కూడా పాల్గొనబోతుంది. ఇప్పటికీ ఐపీఎల్లో మొత్తం 8 టీంలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మరో 2 వస్తున్నాయి కాబట్టి సో 2022లో ఏమైతుందండి మొత్తం 10 ఐపీఎల్ టీంలు మ్యాచెస్ అనేది అంటే టీంలు పాల్గొనే మ్యాచెస్ అనేది జరుగుతాయి. మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సో మరి ఏ ఇయర్లో ప్రారంభించారు ఐపీఎల్ అనే మ్యాచెస్ ఈ యొక్క క్రికెట్ మ్యాచెస్ అనేది బీసీసీఐ వాళ్ళు ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 2008 నుండి నిర్వహిస్తున్నారని 2008 నుండి ఐపీఎల్ అనేది నిర్వహిస్తున్నారు. ఓకేనా. ఇవన్నీ మనకి అక్టోబర్ 27, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు అండ్ ఆఫర్స్ వివరాల గురించి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అండ్ మా షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సో ఇలాంటి ఆఫర్స్ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అండ్ మరో అంశం ఇక్కడ ఏంటంటే ఇలాంటి సంబంధించినటువంటి షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు అండ్ ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు మనకి
షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పొందుపరచడం జరిగింది. సో అందులో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ ఇన్ షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.